హాయ్ ఎవ్రీవన్, ఇది మా కజిన్ లావణ్య అండి. తను మ్యాథ్స్ లెక్చరర్గా వరంగల్లో వర్క్ చేస్తుంది. మా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం దానికి. మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత ఒక కవిత రాసింది తను. అది డైరెక్ట్గా చదవలేదని చెప్పేసి మేము వరంగల్ వెళ్ళినప్పుడు మాకు సన్మానం చేసి ఆ కవితను రాయడం, దాని మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. మామయ్య రిటైర్ అయిన రోజు, మన పదవి విరమణ రోజు ఈ లిరిక్ రాయడం జరిగింది. అది చదువుతున్నాను ఇంగ్లీష్లో. ఈవెన్ దో యూ హ్యావ్ కంప్లీటెడ్ 60, యూ లుక్ లైక్ యంగ్ హీరో. ఈవెన్ దో యూ అపియర్ సో కూల్, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఇమ్మెన్స్ లవ్ టువర్డ్స్ ఫ్యామిలీ అండ్ సో రెస్పాన్సిబుల్ టువర్డ్స్ వర్క్. ఈవెన్ దో యూ స్పీక్ లెస్, you have lot of expressions inside which made your hard work and dedication so strong. Even though you won't share everything with others, your sharp eyes shows how talented and workful you are. Even though you don't have time, you will manage and make work done in time. You are so health conscious. Your smile tells about your opinion. Your vision shows your sharpness. Your face shows your self-confidence. Your lifestyle says that a person should be like you. If I go on writing, a book is not sufficient to express views on you. Hats off to you. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా వారికి అంటే తనకు బాగా మేనమామతోని తను కూడా కలిసి చదువుకోవడం వల్ల, మా మేనమామ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం వల్ల ఈయన కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, చిన్నప్పటి నుంచి కూడా చాలా చిన్నప్పటి నుంచి అంటే పిల్లలు ఎంత ఒక 2-3 years పిల్లలు వాళ్ళు అప్పటి నుంచి మామయ్య మామయ్యని పిలవడం. అది అక్క అంటుంది, మళ్ళీ మామయ్య అంటుంది అనుకోకండి. మామయ్య అనే పేరుతోనే పిలవడము బాగా అభిమానం ఈయనంటే. థ్యాంక్ యూ లవ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే చాలా రెస్పెక్ట్, మంచిగా అనిపిస్తారు, చక్కటి జంట. అయితే వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నా నేను. ఎట్లా ఉండాలి అంటే మెదలడం కానీ, ఆ సఖ్యత కానీ, ఆ సంస్కారం కానీ, ఇట్లా మాట్లాడే పద్ధతి కానీ, ఏదన్నా ఇట్లా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎంజాయ్మెంట్ కానీ, నలుగురిని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, వాళ్ళను సంతృప్తిపరిచే కార్యక్రమాలు కానీ, అవన్నీ కూడా నాకు ఎంతో మంచిగా అనిపిస్తాయి. వీళ్ళు చాలా యాక్టివిటీస్లో ఉంటారు, ఆరోగ్యపరంగా చూసుకుంటూ. ఇటు మా గిరిమావయ్య అయితే స్థిత ప్రజ్ఞుడు అంటారు. అంటే ఏది కూడా తను ఇట్లా ఓవర్ ఎగ్జైట్ అవ్వరు. ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా తను ఒక యోగా మాస్టర్. తను ఏంటంటే ఎన్నున్నా సరే ఇట్లా లోపలనే ఎంత ఎదిగినను ఒదిగిన స్వభావం అన్నట్టు ఉంటారు మా గిరిమావయ్య. అది నాకు బాగా నచ్చుతుంది. అయితే అక్క కూడా అన్నిట్లలో ఉంది, పాటలు, ఆటలు, వాట్ నాట్, అసలు ఏ రంగంలో ఉండాలో అన్నిట్లలో ఉన్నారు. కానీ తను సాంస్క్రిట్ లెక్చరర్. సాంస్క్రిట్ లెక్చరర్ కి న్యాయం చేసిండ్రు. ఎంతో మంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దిండ్రు. వాళ్ళను ఈ రోజు నేను సత్కరించుకుంటున్నా అంటే నాకే మస్తు ఆనందం అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈరోజు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మెచ్చుకుంటే అభిమానంతో పొంగిపోని వాళ్ళం ఉండం, మనం హిమాలయాల్లో లేం కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికటి ఇట్లా ఉంది, ఇట్లా మెచ్చుకోవడం అని అంటే మెచ్చుకోనికి ఏం చెయ్యము మేము, కానీ మేము ఏదైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేసి మనకంటే ఒక గుర్తింపు ఉన్నదంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇవన్నీ మా హార్ట్ నుంచి వచ్చినవే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.